హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇదైతే లాస్ట్ మండే వ్లాగ్ అండి. ఆ రోజు నేను, మా హస్బెండ్, పాప మాకు దగ్గరలో ఉన్న ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ ఏంటి అన్నది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే చూస్తున్నారు కదండి, ఇది అవుట్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం ఇన్సైడ్కి వెళ్తున్నాము, లోపలికి వెళ్తున్నాము. ఇది ఏంటంటే అవుట్ సైడ్ చుట్టూ లొకేషన్ అండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. చుట్టూ ఏంటంటే మొక్కజొన్న తోటలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడు లోపలికి వచ్చాము. లోపల కూడా చూస్తున్నారు కదా, అక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే సపోటా చెట్టు ఉందండి. దాని నిండా ఫ్రూట్స్ ఉండి చాలా బాగుందన్నమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. అక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే అక్కడ పైన ఒక కొండ ఉంది కదండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత నా ఓన్ వాయిస్తో వినిపిస్తాను మీకు. ఆ తర్వాత ఈ ప్లేస్ ఏంటి అన్నది చెప్తానన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, బొజ్జనకొండ పైకి వచ్చాము. చుట్టూ చూస్తున్నారా, ఇక్కడ చూడండి. వెళ్దాం లోపలికి. జస్ట్ ఇక్కడ ఏం లేదు, చిన్నది అలా అంతే. చూపించడం లోపల. కూడా పైకి వెళ్ళొచ్చే. హాయ్ ఫ్రెండ్స్, బొజ్జనకొండ చూస్తున్నారు కదా, ఇదంతా ఒక కొండ అనమాట. లోపలికి వెళ్దాం. కొంచెం భయం వేస్తుంది. మా హస్బెండ్ ఏమో కిందే ఉండిపోయారు, పైకి రమ్మంటే. చూపించే డాడీని ఎంతకెళ్తున్నారు, పైకి వస్తున్నారు. లోపలైతే చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే మనం బొజ్జనకొండ పైకి వచ్చామన్నమాట. పైన 2 ఫ్లోర్లు ఉంటాయి. మీకు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. అంటే మనకి ఈ స్లాంగ్లో చెప్తే మీకు అర్థమవుతుంది కదా అని ఇలా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అని. ఇప్పుడు నేను చూపించేది ఫస్ట్ ఫ్లోర్ అండి. లోపలికి వెళ్దాము. చూస్తున్నారు కదా లోపల. అక్కడ నేను ఎందుకు భయపడ్డానంటే, నా డ్రెస్ మీద ఉన్న చెమ్కీస్ ఉంటాయి కదండి, మెరుపులు లాంటివి, అవి పైన పడి ఒక వెలుగులా వచ్చింది. అది ఏంటి అనుకుని నేను, పాప భయపడ్డామన్నమాట. తర్వాత తెలిసింది నా డ్రెస్ మీద ఉన్న మెరుపులు లాంటివి దానికి పైన పడి అలా ఉంది అని చెప్పి. ఇక్కడ చూస్తారు కదా, లోపల ఒక స్తూపం ఉంది. మనకి ఇక్కడ బుద్ధునికి సంబంధించిన విగ్రహాలు ఇలాంటివన్నీ ఉన్నాయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. లోపల చాలా అంటే చాలా చీకటిగా ఉంది. మీకు ఇంకా క్లియర్గా చూపిద్దామన్నని. మీకు దీని తర్వాత సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తాను. మీకు స్టార్టింగ్ చూపించాం కదండి, అక్కడి నుంచి ఇక్కడికి నడిచి రావడానికి మనకి చాలా ఎనర్జీ పోతుంది అనమాట. ఎందుకంటే ఒక కొండను అలా చెక్కారు కదండి, స్టెప్స్ అనేవి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. నేను ఈ బొజ్జనకొండ గురించి మీకు అలా క్లియర్గా మిడిల్లో ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే మిడిల్లో అక్కడ మాట్లాడిన నా ఓన్ వాయిస్ కూడా పెడతానండి. ఇంకొకటి మెయిన్ ఒకటి చెప్తాను, సారీ అండి. ఇక్కడ మీకు చాలా డిస్టర్బెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే మాకు పక్కన బోరింగ్ అనేది వేస్తుంది. లోపలికి చూసాం కదండి, ఇప్పుడు పైకి వచ్చామన్నమాట. కానీ చిన్న భయం వేస్తుంది అలా లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ చూస్తారు కదండి, బుద్ధుడు ధ్యానం చేస్తే ఉంటుంది కదా, అలాంటి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఈ శివుడు అంటావా? ఇది బుద్ధుడే. సారీ అండి, మీకు సెకండ్ ఫ్లోరు లోపల చూపిద్దాము అనుకున్నాను, కానీ లోపల సెల్ ఫోన్లో లైట్ వేసినా కూడా మనకి వీడియోలో కనిపించట్లేదు, అంత చీకటిగా ఉంది లోపల. ఇంకా పైన కూడా చూసేసిన తర్వాత నేను, పాప ఇంకా కిందకి దిగిపోతున్నాం. పాప చూస్తున్నారు కదా ఎంత భయపడుతూ దిగుతుందో. నిజంగానే అలా భయంగా ఉందండి అక్కడ. లోపలైతే పైన ఓన్లీ బుద్ధుని విగ్రహాలే ఉన్నాయండి. మీకు లోపల ఒకటి పెద్దది బుద్ధుని విగ్రహం కనిపించింది కదా, ఇంకా అలా చిన్న చిన్న బుద్ధుని విగ్రహాలు అవి ఉన్నాయి. పైన అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే కదా మనకి అది అనేది తెలుస్తుంది. అంత గాలి కూడా ఉంది. పైన చూస్తున్నారు కదా ఎంత బాగా గాలి వేస్తుందో, మనకి ఏసీ కూడా సరిపోదు, అంత బాగుంది పైన అయితే. ఇందాక కింద చూసాం కదండి, ఇప్పుడైతే పైకి వచ్చామన్నమాట. పైకి వచ్చాం కానీ ఎక్కడో చిన్న భయం వేస్తుంది. మా అమ్మాయి వీడియో తీస్తుంది, కొండకి జారపడి కొండని ఇలా పట్టేసుకుంది, భయపడిపోతుంది కింద ఏమన్నా పడిపోద్దామా. నిజంగానే అలా భయంగా ఉన్నది. చూస్తున్నారు కదా ఎంత హైట్లో ఉన్నామో.
ఇప్పుడు ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కిందకి దిగుతున్నాము. ఇప్పుడు మీతో మాట్లాడితే కింద దిగాను అనుకోండి, నేను పైకి వెళ్ళిపోతాను అనమాట. అందుకు కిందకి దిగుతూ మీకు నేచర్ అంతా చూపిస్తాను. చూసి నాతో పాటు అనిపించి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కిందకి వచ్చాం. ఫుల్ నా ఫేస్ ట్యాన్ అయిపోయింది. ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా, ఫస్ట్ మీకు ఈ లోపలికి వెళ్ళి చూపించాను. తర్వాత మనం అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి చూసాం. చూస్తున్నారు కదా, ఇదంతా కొండ. చూశారు కదండి, అదంతా ఒక కొండ మీద అలా బుద్ధిని విగ్రహాలు ఇవన్నీ చెక్కారు. చాలా గ్రేట్ కదండి అప్పట్లోనే ఇలా చెక్కడం అంటే. ఇది మనకి బొజ్జన్న కొండ అని పేరు ఎలా వచ్చిందంటే, యాక్చువల్గా అయితే అసలు పేరు అయితే బుద్ధిని కొండ అంటండి. కాలక్రమేణా మనకి బొజ్జన్న కొండగా పేరు మారిందనమాట. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు చూపించాను కదండి, దాని బ్యాక్ సైడ్ అయితే మనకి బుద్ధులు నిర్మించుకున్న గదులు, స్తూపాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. మీకు అవి కూడా చూపిస్తాను పదండి. ఇలా మిడిల్లో మీకు బొజ్జన్న కొండ హిస్టరీ అంతా నాకు తెలిసిన పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, మనకి అసలు ఇంత ప్లేసు బొజ్జన్న కొండ బ్యాక్ సైడ్ ఉంది అని చెప్పి మనకి పైకి వెనక్కి వస్తేనే కానీ తెలియదండి. చూస్తున్నారు కదా, అప్పట్లో బుద్ధులు నిర్మించుకున్న గదులు ఇవన్నీ మనకి చాలా అంటే చాలా ప్లేస్ ఉందన్నమాట. ఫ్రంట్ నుంచి మనకు అదంతా కనిపించదు, మనం పైకి వస్తేనే మనకు ఆ ప్లేస్ అంతా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు పైకి ఎక్కి కూడా చూపిస్తాను. ఆల్రెడీ మా పాప పైకి ఎక్కిందండి. తను ఎక్కినప్పుడు నేను షూట్ చేశాను, మీకు అది కూడా చూపిస్తాను ఎంత పైకి ఉంది ఏంటి అన్నది. ఇక్కడ చూస్తున్నారు కదండి, పాప పైకి ఎక్కుతుంది. అదే మనకి లాస్ట్ పైన ఎండింగ్ అనమాట. అంటే దీని బ్యాక్ సైడ్ ఇంకోటి ఉందిలేండి, ఫస్ట్ ఇది చూసండి, దీని తర్వాత నేను అది చూపిస్తాను. ఇదేంటంటే మీకు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు చూపించాను కదండి, ఆ బిల్డింగ్ అనమాట. అంటే మీకు అర్థం అవ్వాలని అలా బిల్డింగు అని అంటున్నాను. చుట్టూ చూస్తున్నారు కదా, మీకు చుట్టూ కూడా చూస్తారు కదా అని మొత్తం అదంతా కూడా షూట్ చేశాను. అసలు ఎంత గాలి వేస్తుందంటే నా జుట్టు, డ్రెస్సు అన్నీ గాలిలోనే ఉన్నాయి. నిజంగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నీట్గా జడ వేసుకుని వెళ్తేనే బెటర్ అనిపించింది నాకు. ఎందుకంటే నా ఫేస్ మీదకి నా హెయిర్ అంతా అలా వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. దాని బ్యాక్ సైడ్ ప్లేస్ అండి ఇది కూడా చూసేయండి. ఇప్పటి వరకు అది చూసాం కదండి, ఇప్పుడు ఇది చూద్దాము. ఇది చూసి కిందకి వెళ్ళిపోదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు స్టెప్స్లా కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ బౌద్ధులు నిర్మించుకున్న గదులు అనమాట, వాళ్ళు నివసించడానికి. అలా చాలా అంటే చాలా గదులు ఉన్నాయండి. చూస్తున్నారు కదా పైనంతా. ఇదైతే మనకి 1900 సంవత్సరం ప్రారంభంలో ఈ ప్రదేశాన్ని అయితే కనిపెట్టారంటండి. ఇది తవ్విన సమయంలో అయితే తవ్వకాల్లో మట్టి పాత్రలు, నాణాలు, ముద్రలు ఇలాంటి అప్పటి కాలానికి సంబంధించినవన్నీ బయటపడ్డాయంటండి. ఇంకోటి ఏంటంటే, ఇది మనకి అనకాపల్లి జిల్లాలోని శంకరం అనే గ్రామం దగ్గర ఉంది ఈ బొజ్జన్న కొండ. ఎవరన్నా రావాలనుకుంటే విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాలేదు, కానీ ఇది మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే మీరు చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. మెయిన్ శంకరం అనే ఊరి పేరు అయితే అసలు ఊరి పేరు కాదంటండి, అసలుదైతే సంగారామం ఊరి పేరు అయితే కనుక. ఇక్కడ చూస్తున్నారు కదండి, స్తూపాలు కూడా ఉన్నాయి. పెద్ద స్తూపాలు, చిన్న స్తూపాలు, ఇలా మనకి అనేక రకాల స్తూపాలన్నీ కనిపిస్తాయి పైకి వచ్చినప్పుడు. బొజ్జన్న కొండ అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏకశిలా స్తూపాలు, బుద్ధుని విగ్రహాలు, రాతి గుహలు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట మనకి పూర్వకాలం నాటివి. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రతి సంవత్సరము కనుమ రోజున బౌద్ధ మేళా జరుగుతుందంటండి, చాలా గ్రాండ్గా. ఇక్కడికి దేశ విదేశాల నుంచి కూడా బౌద్ధులు వస్తారంట. మళ్ళీ వైశాఖ పౌర్ణమి రోజు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారంట. మీకు ఆల్రెడీ నేను వైజాగ్లో తొట్లకొండ చూపించాను కదండి, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. సేమ్ ఇక్కడ మనకి బొజ్జన్న కొండ ఎలా బౌద్ధుని విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయో, తొట్లకొండ కూడా సేమ్ అంతే. ఇలా బౌద్ధునికి సంబంధించినవి మనకి వైజాగ్లో చాలా ఉన్నాయంటండి. ఇప్పటి వరకు అయితే మేము తొట్లకొండ, ఇలా బొజ్జన్న కొండ చూసాము.
ముందు ముందు ఇంకా ఏమన్నా చూస్తే అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా అయితే నేను ఇక్కడ ప్రతి ఈచ్ వన్ పాయింట్ తీసి షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడైతే చూస్తున్నారు కదండి, ఇప్పటి వరకు మీకు స్తూపాలు అవన్నీ చూపించాను కదండి, బౌద్ధులు నిర్మించుకున్న గదులు ఇవన్నీ. అదంతా చూసి దాని బ్యాక్ సైడ్కి వచ్చాక మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ కనిపిస్తాయి. అదేంటా అని చెప్పి నేను మా పాప వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అయితే అక్కడ నేను మా పాప తప్ప ఎవ్వరూ లేరండి. దానివల్లే అనమాట స్టార్టింగ్ నుంచి కొంచెం అలా భయపడుతూ ఉన్నాము. మేము కిందకి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిందనమాట, మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి, మనం లోపలికి ఎంటర్ అయ్యాక అక్కడికి వెళ్తామన్నమాట. ఈ స్టెప్స్ దిగితే మాకు కూడా కిందకి వెళ్ళాక తెలిసింది ఆ మెట్లు అందుకు అని చెప్పి. మా అమ్మాయి చూస్తున్నారా ఇక్కడ తిరిగి తిరిగి వచ్చి ఇక్కడ కూర్చున్నది. ఇప్పుడు మీకు నేను ఏమేమి చూపించాను అన్నది చూపిస్తాను. కదా ఇంక వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా రిటర్నింగ్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. హాయ్ అండి, ఇప్పుడే జస్ట్ అలా ఇంటికి వచ్చాం. నాకైతే ఫుల్గా హెడేక్ వచ్చేస్తుంది. టీ పెట్టుకుని తాగాలి. మా అమ్మాయికి కొన్ని పాలు కాసి నాకు మా హస్బెండ్కి టీ పెట్టుకుని తాగి అప్పుడు మెల్లిగా డిన్నర్ ప్లాన్ చేయాలి. చూసారు కదా బొజ్జన్నకొండ ఎలా ఉంది, కామెంట్ చేయండి. చూసారు కదండి, నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఆ బొజ్జన్నకొండ ప్లేస్ కూడా ఏది మిస్ చేయకుండా మొత్తం మీతో షేర్ చేశాను నేను. చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ అండి అది. అదంతా తిరిగేసరికి నాకు పాపకి అయితే బాడీ పెయిన్స్ ఫీవర్ కూడా వచ్చినాయండి. మా హస్బెండ్ అయితే అదంతా తిరగలేదు, ఎందుకంటే తను సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం అయితే ఫ్రెండ్స్తో వెళ్ళారండి, 2017లో వెళ్ళారంట. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా సరే ఫ్రెండ్స్తో అన్నా వెళ్ళండి, లేకపోతే ఫ్యామిలీ పరంగా అన్నా వెళ్ళండి. సింగిల్గా వెళ్తే కనుక లోపలికి అలౌ చేయరంటండి. ఏదన్నా ఐడి ప్రూఫ్ కూడా కంపల్సరీ తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డు అన్నా, వెహికల్ నెంబర్కి సంబంధించిందన్నా ఐడి ప్రూఫ్ కూడా ఉంటేనే మిమ్మల్ని లోపలికి అనేది అలౌ చేయనిస్తారు, లేకపోతే అలౌ చేయరండి. ఇక్కడ నాకు ఫుల్ హ్యాపీ న్యూస్ ఒకటి ఉందండి. ఏంటంటే నాకు పాపకి మా హస్బెండ్ ఇంటికి వచ్చాక దిష్టి తీశారండి. ఎందుకంటే అక్కడ ఏవో కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి జరిగినాయి అంటండి, అందుకనమాట. నేనైతే అదంతా తిరగడం వల్ల బాడీ పెయిన్స్ వచ్చినాయి అని చెప్పి నేను అన్నాను. మా హస్బెండ్ ఇలాంటివి నమ్మరు, కానీ ఎందుకో ఇంటికి వచ్చాక దిష్టి అనేది తీశారు. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.